శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తెలుగులో గోచార ఫలితం మేషరాశి నుండి మీనరాశి వరకు సంపూర్ణంగా పూర్తి ఫలితాలు ప్రతిరోజు గోచార ఫలితం మీకు వివరిస్తున్నాను. ఈరోజు చంద్ర బలం చాలా బలంగా ఉండబోతుంది. ఎందుకంటే గురువు చంద్రులు కలిస్తే గజకేసరి యోగం ఉంటుంది. అలాగే ఈరోజు శుభదినం, శుభ బుధవారం చాలా శక్తివంతమైనది. అన్ని రాశులకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొట్టమొదట మేషరాశి. ఈ రాశికి ఈరోజు సంతోషం ఎక్కువగా ఉంటుంది. అన్నదమ్ములతో చాలా ఆసక్తిగా ఉంటారు. ఈరోజు కుటుంబంలో వివాహ వేడుకల్లో పాల్గొనడం కానీ లేదా ముఖ్యమైన ఒక కార్యక్రమంలో పాల్గొనడం కానీ ఉంటుంది. అలాగే రాజకీయవేత్తలు వాళ్ళతో పరిచయాలు కూడా ఉంటాయి. విద్యారంగంలో కూడా అభివృద్ధి చెందుతూ ఆ విద్యకు సంబంధించిన విషయాల్లో పట్టుదలతో ముందుకు పోతారు. ఈరోజు మీరు క్రీడల పట్ల ఆసక్తి ఉంటుంది. ప్రముఖ వ్యక్తుల నుండి మీకు సహకారం లభిస్తుంది. వాహన మరమ్మతులను మీరు సరి చేస్తారు. సంబంధాలు మీకు ఓర్పు అవసరం. వ్యాపార పనుల్లో మీరు రాణిస్తారు. కార్యాలయంలో మీరు అభిప్రాయాలు విలువను లభిస్తుంది. మనసులో కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది. గందరగోళం తొలగిపోయే రోజు ఈరోజు. అదృష్ట దిశ పశ్చిమంగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 9గా ఉంటుంది. అదృష్ట రంగు ఎరుపుగా ఉంటుంది. అశ్విని నక్షత్రం మీకు సహకారం లభిస్తుంది. భరణి నక్షత్రం మీకు ఓర్పు అవసరం. కృత్తికా నక్షత్రం ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది. అంటే ఈ మేషరాశికి గురువు ఉన్న ఫలితాన్ని బట్టి చాలా చక్కటి రోజుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే వృషభ రాశికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నూతన బట్టలు అంటే అలంకరణ విషయాల్లో ఎక్కువగా మక్కువ చూపిస్తారు. అలాగే వాగ్దాటి వరం ద్వారా మీకు అనేక విషయాలు మంచి జరుగుతుంది. మీ కూడా జన్మించిన వాళ్ళతో సంతోషంగా ఉంటారు. అలాగే ఇల్లు నిర్మాణ విషయాల్లో కొంచెం నిరాశ కలిగిన మళ్ళీ మీకు శుభవార్త అనేది అందుతుంది. కొత్త అడ్డంకిని అన్న ఆదాయం లభిస్తుంది. చట్టపరమైన విషయాల్లో సుష్టత ఉంటుంది. కళారంగంలో ప్రతిభావంతులుగా బయటపడతారు. శారీరక ఆరోగ్యం శ్రద్ధ వహించాలి. కార్యకలాపాలలో కొంత అలసట ఉంటుంది. విభిన్న ఆలోచనల కారణంగా మానసిక గందరగోళం ఉంటుంది. పరిశోధన పనిలో ఓపికగా ఉండండి. అర్థం లేని రోజుగా ఈ రోజు చేసుకోకండి. అదృష్ట దిశ నైరుతిగా వెళ్ళడం మంచిది. సంఖ్యాపరంగా అదృష్ట సంఖ్యగా 6గా చెప్పబడుతుంది. రంగు తెలుపు రంగు. కృత్తిక మొదటి పాదం మీ ఆదాయాన్ని లభిస్తుంది. రోహిణి నక్షత్రం మీకు శ్రద్ధ అవసరం. మృగశిర నక్షత్రం మీకు ఓపిక అవసరం. ఇది ఈ వృషభ రాశికి